నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఈ నెల 15 వరకు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు. వానలకు ధాన్యం తడవకుండా చూడాలన్న సీఎం. రైతుల్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశం. ధాన్యం సేకరణలో అధికారుల తీరుతో అన్నదాత అవస్థలు. 2019కి ముందు నాటి విధానాలు అమలు చేయాలంటున్న రైతులు. సిట్ దర్యాప్తును అడ్డుకునేందుకు రేషన్ మాఫియా కుట్రలు. ఉపాధి పోతుంది, ఎగుమతులు నిలిచిపోతాయంటూ ప్రకటనలు. విజయవాడలో దశాబ్దాలుగా వసూలు కాని పన్నులు. 160 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిలు. ఏటికేడు నీటి గర్భంలో కరిగిపోతున్న గ్రామం. రిబిట్మెంట్తో రక్షణ కల్పించాలని రేగుల్లంక ప్రజల విన్నపం. జైళ్లలోని ఉగ్రవాదులకు సమాచారం చేర్చేలా ఐఎస్ఐ కుయుక్తులు. మతి స్థిమితం లేని వ్యక్తుల్లా భారత్లోకి ప్రవేశిస్తున్న ఏజెంట్లు. అసద్ పరారీ, సిరియాకు దక్కిన విజయమన్న తిరుగుబాటు నేత. ఇకపై ఆయుధాలు వీడాలని మిలిటెంట్లకు ఆదేశాలు.